చాలా మందిని కృంగదీసేటువంటి పరిస్థితి. ఏంటమ్మా, ఒంటరితనం అంటే చాలా మంది యొక్క జీవిత పరిస్థితులు చూసినట్లయితే చాలా లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నాకెవరు లేరు, నేను ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇలాగే నేను ఒంటరిగానే ఉండాలి అని చాలా వరకు చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. అయితే దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఒంటరితనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది ఏంటంట? ఒంటరితనం. అదేంటి, దేవుడు ఒంటరితనాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని వారులారా, ఈ యొక్క జీవ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది మరి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యములు చూసిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొన్న వారు అనేకులు మరి యొక్క గ్రంథములో మనందరికీ కూడా మరి తెలియచేయబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని వారులారా, ఒంటరితనంలో దేవుడు ఎన్నో పర్యాయములు అనేక మందితో మాట్లాడినట్లుగా ఈ లేఖనాల ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. మరి 10,000 మంది పక్కనున్నా కూడా ఒంటరిగా ఉన్న వాడిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో అది దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా, చాలా మంది ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు తన జీవితాన్ని బట్టి వారు ఎన్నెన్నో ఆలోచనలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒంటరితనముగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఎవరికి అప్పగించాలట? దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒంటరితనముగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నీ ప్రక్కన నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ బిడ్డలు కానీ ఎవ్వరూ లేని సమయంలో నువ్వు ఒంటరిగా ఉన్నావు. పరిస్థితులన్నీ కూడా నీ చుట్టూ మరి చాలా గందరగోళంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క పాదముల చెంత దేవుడిని మనం మొరపెట్టుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి